భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి చాలా ప్రశస్తి ఉంది కదా. ఈ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడంలో ఆంతర్యం ఏంటి? శ్రావణ మాసం శుక్రవారం అని కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. పద్మాసనే పద్మకరే అని అమ్మవారిని ప్రత్యేకంగా మనం పద్మాక్షి పద్మసంభవే అని కూడా పూజ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో శుక్రవారాలలో అమ్మవారిని పూజించడానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మాసానికి ఉన్న నామం శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మనకు దర్శనమిస్తాడు. క్షీరసాగరతరంగితాత్మనే అంటారు కులశేఖరాలు వారి గారు. ఆచార్య సూక్తి ముక్తావళిలో ఈ శ్లోకం గమనించవచ్చు మనం. క్షీరసాగరతరంగితాత్మనే ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మనకు దర్శనమిస్తాడు. 12 నెలలలో ఈ నెలలోనే శ్రవణ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ నాడు ఉంటుంది. అమ్మవారు చంద్ర సహోదరి, సముద్రంలో ఉద్భవించినది, చంద్రునికి సోదరి, మనస్సుకు ఆహ్లాదం కలిగించే జగజ్జనని. ఈ కారణం చేత తన భర్తకు సంబంధించిన నక్షత్రానికి ఉద్దీపనం కలిగించే విధంగా పౌర్ణిమ ఉన్న కారణం చేత ఈ మాసంలో అమ్మవారికి ప్రీతికరంగా శుక్ర స్వరూపాన్ని ఆపాదించుకొని సంపదను, సౌభాగ్యాన్ని, ధనాన్ని, శుక్రగ్రహకారకత్వ లక్షణాలన్నింటినీ కూడా పొంది ఉన్న కారణం చేత కూడా శ్రావణ మాసంలోని శుక్రవారాలలో అమ్మవారిని ప్రత్యేకంగా మనం పూజ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరంగా శుక్రగ్రహ సంబంధితమైనటువంటి రుచులు గల పదార్థాలు, పులుపు రుచి గల పదార్థాలు, పులిహోర ప్రత్యేకంగా నివేదన చేస్తాం. అలాగే ఇతర తీపి పదార్థాలు కూడా సమర్పిస్తాం. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి నానబోసిన శనగలని ఆహారంగా స్వీకరిస్తే కూడా ఆరోగ్యం చేకూరుతుంది అని అధర్వణ వేదం 10వ మండలం 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం అనే పేరిట ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది. అధర్వణ వేదం అనే గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 10వ అధ్యాయం 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం. శుక్రవారం శ్రావణ మాసంలో ఈ సూక్తాన్ని విన్నా, ఈ సూక్తం గురించి తెలుసుకున్నా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈనాటి కాలంలో శ్రావణ మాసం శుక్రవారం అనగానే ప్రతి ఒక్కరు కూడా శ్రీ సూక్తం వింటుంటారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచిత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమాప. 16 పాదాలు గల ఈ శ్రీ సూక్తాన్ని గమనించినట్లయితే భూమికి ఆకాశానికి మధ్యన ఉన్నటువంటి ఓజోన్ పొర, వాతావరణం, గాలి, నీటి బిందువుల ఏర్పాణం, నీటి బిందువుల నిర్మాణం, సజల వ్యవస్థ ఎలా ఏర్పడింది, జీవ పరిణామం ఎలా వ్యుత్పన్నమైంది, ఇవన్నీ కూడా మనం శ్రీ సూక్తంలో గమనించవచ్చు. శ్రీ ఈర్మే భజతు అలక్ష్మీ ఈర్మే నశ్యతు. సంపద కావాలి, శ్రీ సూక్తం విందాం. ఆరోగ్యం కావాలి, క్రిమి సంహారక సూక్తం విందాం. అందరికీ శాంతి కావాలి, భూసూక్తం విందాం. అంటే ఏమిటో తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్రవారాలలో వేదం గురించిన ప్రస్తావనలు చేయడం, వైదికపరమైన జ్ఞానం పెంచుకోవడం, అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఉన్న వాటిని అందరితో పంచుకోవడం అనేవి ప్రధానంగా పాటించవలసిన కనీస ధర్మాలు. మన వద్ద ఏవి ఉంటావో వాటినే అందరితో పంచుకోవాలి. కనుకనే సులభంగా శనగలు నానబోసినవి పంచిపెట్టండి అని చెప్పడం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడంలో ఉండే అంతరార్థం ఇదే. శ్రీమన్నారాయణమూర్తికి ఆనందకరమైన మాసం,
శ్రీమన్నారాయణమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర మండలం ఈ మాసానికి చెందిన కాలం కనుక ఈ మాసంలో అమ్మను పూజించాలి, అందులోనూ శుక్రవారం నాడు. అందుకే ఇంత ప్రత్యేకం. గురుగారు, ధన సంబంధిత వ్యవహారాలకు లావాదేవీలకు శుక్రవారం నాడు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలేంటి? కొన్ని అపోహలు అలా ఏర్పడిపోతూ ఉంటాయి. ఎలా అంటే అప్పు చేయడం, అప్పు తీసుకోవడం, ఈ రుణ సంబంధమైన కథలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉండడంతో శుక్రవారం అనగానే సంపద కనుక శుక్రవారం నాడు అప్పు చేయకూడదు, శుక్రవారం నాడు అప్పు తీర్చకూడదు, శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. శుక్రవారం నాడు సంపద ఇచ్చేస్తే ఇంకా అటే మళ్ళీ రాదు. శుక్రవారం సాయంత్రం అయిన తర్వాత పుష్పాలు కానీ చివరకు వస్త్రములు చిరిగిపోతే వాటిని సిద్ధంగా కుట్టేటటువంటి సూది కూడా ఇతరులకు ఇవ్వకూడదు, ఉప్పు అసలే ఇవ్వకూడదు, నూనె అమ్మో ఇవ్వకూడదు. ఇలాంటి మాటలన్నీ అపోహలుగా లోకంలో వ్యాపించాయి. జ్యోతిష శాస్త్రపరమైనటువంటి మార్గంలో, శాస్త్రబద్ధంగా ధర్మ మార్గంలో అప్పు తీర్చవలసినటువంటి రోజు మంగళవారం. మంగళవారం నాడు అప్పు తీర్చితే మళ్ళీ అప్పు చేసే అవసరం కలగదు. అథవా అప్పు చేసే అవసరం కలిగితే వారం మొత్తం మీద అప్పు చేయవలసిన రోజు బుధవారం. ఇతర వారాలకు అప్పు తీర్చడం లేక అప్పు చేయడం అనే అంశాలతో సంబంధం లేదు. గురు, శుక్ర, శని, ఆది, సోమ ఈ వారాలలో అప్పు చేసినట్లయితే త్వరగా చెల్లింపులు ఉండవు, సుదీర్ఘకాలం చెల్లించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కనాడు మాత్రమే అని కాకుండా గురు, శని, ఆది, సోమవారాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది కనుక శాస్త్రబద్ధంగా అప్పు చేయవలసిన రోజు మంగళవారం, తీర్చవలసిన రోజు బుధవారం. ఇతర వారాలతో సమాన ప్రతిపత్తి శుక్రవారానికి కూడా ఉంది కనుక అత్యవసరం అనుకుంటే శుక్రవారం నాడు నిరభ్యంతరంగా అప్పు చేయవచ్చు. ఆర్థికంగా చేతిలో కాసింత కాసులు మిగిలినట్లయితే శుక్రవారం నాడు అప్పు తీర్చవచ్చు, ఏ చింత లేదు. ప్రత్యేకంగా అనుకుంటే మట్టుకు మంగళ, బుధవారాలు అప్పు తీర్చడానికి చేయడానికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వారాలు అని ధర్మశాస్త్రం జ్యోతిష శాస్త్ర సహాయంతో వివరిస్తుంది. శుక్రవారాలు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రుని అనుగ్రహం కారణంగా, శుక్ర గ్రహ దృష్టి కారణంగా సంపద కలుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, కొత్త వాహనాలు ఖరీదు చేస్తాం, కొత్తగా వస్త్రాలు ఖరీదు చేస్తాం, కొత్తగా అనేక విషయాల్లో సంపదల రూపంలో, ధనధాన్య రూపంలో, రత్నమాణిక్యాల రూపంలో ఆస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తాం కనుక శుక్రవారాలు ఇవ్వకూడదు అనేటటువంటి ఆచారం ఒక దురూహగా లోకంలో వ్యాపించింది. అంతేకాని శాస్త్రబద్ధ ప్రమాణాలేవి ఈ విషయంలో లేవు. నిరభ్యంతరంగా అప్పు చేయవచ్చు, అప్పు తీర్చవచ్చు. గురుగారు, మరి శుక్రవారం నాడు పుట్టింటి నుంచి ఆడబిడ్డను అత్తవారింటికి పంపించకూడదు. అలా పంపించినట్లయితే ఈ ఇంటి లక్ష్మీదేవిని ఆ ఇంటికి పంపిస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఆ భావనలో నిజమెంత? ఇది శాస్త్ర విరుద్ధమా? ఆచారాలు, శాస్త్ర ధర్మాలు మనం పాటించే అంశాలపైన కూడా నిర్మితమవుతూ ఉంటాయి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని భగవద్గీత. ఎవరైతే శ్రేష్ఠత్వంతో జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు ఆచరించేటటువంటి ఆచారాలన్నీ కూడా క్రమంగా లోకంలో వ్యాపిస్తాయి, ధర్మాలుగా స్థిరపడతాయి. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభరుచిత అని విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన అర్చనలు చేసేటటువంటి వారం. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది కనుక ఇంటిలో ఉండేటటువంటి మహిళ, అమ్మాయి, గృహిణి, యువతి, సోదరి ఎవరైనా కూడా స్త్రీ శక్తి ఆ జగజ్జననికి, కాత్యాయనికి ప్రతీకాత్మకంగా స్వీకరించేటటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉండే అమ్మాయిని అలా బయటకు పంపితే ఇంట్లో దీపం ఎవరు పెట్టాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇంట్లో మహిళ లేకపోతే ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు అనేటటువంటి వారు పూర్వకాలంలో ఇంట్లో కుమార్తె ఉండాలి, ఇల్లాలు ఉండాలి, సోదరి ఉండాలి, తల్లి ఉండాలి. మహిళా శక్తి ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు ఇల్లులాగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మహిళ కన్నీరు పెడుతుందో ఆ ఇంటికి
ధనధాన్యాలు పెరగవు, ఆ ఇంట్లో ఎప్పటికీ దుఃఖమే ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు ఎవరూ ఏడవకూడదు. ఇంట్లో ఉండే మహిళ ఇంటిలో నుంచి అత్తవారింటికో లేక పుట్టింటికో ఎక్కడ ఉన్న యువతి అక్కడే ఉండకుండా ప్రయాణమే వెళ్ళిపోతే ఇల్లు చిన్నబోతుంది. ఇంట్లో అమ్మాయి వెళ్ళిపోతే సాయంత్రం దీపం ఎవరు పెట్టాలి? దీపం పెట్టడం పెద్ద సమస్య కాదండి అంటారేమో. దీపం పెట్టడం దీపారాధన అన్న మాటతో ముడిపడి ఉంటుంది. దీపాన్ని ఆరాధన చేయాలి, ఊరికే స్విచ్ వేస్తే లైట్లు వస్తాయి, అది కాదు ఇక్కడ. ఇంటిలో లక్ష్మీప్రదంగా గాజుల గలగల, పాంజేబుల శబ్దాలు, రవళి, అందెల రవళి అంటాం, ఇవి వినిపిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి అష్టైశ్వర్యాలతో శాశ్వతంగా ఉంటుంది. విసవిసా నడుస్తూ, కసకసా బుసరుతూ, వేగంగా మాట్లాడుతూ, కాళ్ళు నేలకేసి తాటిస్తూ ఏ ఇంట్లో మహిళ కోపంతో ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో మగవారికి ఆయుర్దాయం కూడా అంతంత మాత్రమే. అలా కాకుండా ఉండాలి అంటే ఇంట్లో మహిళ కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మగవారిదే. ఈ ధర్మం మేరకే పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా శుక్రవారం నాడు మహిళ పుట్టింటి నుంచి అత్తవారింటికి కానీ అత్తవారింటి నుంచి పుట్టింటికి కానీ రాకూడదు, వెళ్ళకూడదు అనే ఆచారం ఒకటి స్థిరీకరింపబడి ఉన్నది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ నియమం వర్తించదు. అవసర ప్రయాణాలలో సూర్యాస్తమయం అయిన తదుపరి ప్రయాణానికి ఉపక్రమించవచ్చు. లేదా శుక్రవారం తొలి హోర అంటే 9 గంటల లోపల ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కానీ ప్రయాణమై రావచ్చును అని కూడా ఒక వెసులుబాటును, మినహాయింపును ప్రాచీనులు అందించి ఉన్నారు. గురుగారు, పంచాయతన వృక్షాలంటే ఏమిటి? ఈ వృక్షాలకు సంబంధించిన మొక్కలని ఏ విధంగా నాటి సంరక్షించాలి? పంచాయతనం అంటేనే దైవస్వరూపం. ఆదిశంకరుల వారు శంనారగప అన్న పేరిట పంచాయతన దేవతా అర్చామూర్తులను, అర్చన విధానాన్ని మనకు అందించి ఉన్నారు. శంకరుడు, శ్రీమన్నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి, గణపతి, పార్వతి, ఈ పంచాయతల మూర్తులను మధ్యలో శంకరుడు, ఈశాన్యంలో శ్రీమన్నారాయణమూర్తి, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి, నైరుతిలో గణపతి, వాయువ్య దిగ్భాగాన్ని ప్రతిబింబించే విధంగా ఆ పార్వతీదేవిని, జగజ్జననిని మనం దర్శనం చేసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో పూర్వకాలం పంచాయతన అర్చన విధానాన్ని అందించి ఉన్నారు. అయితే ఈ పంచాయతన దేవతా స్వరూపాలకు ప్రతీకాత్మకంగా వృక్షాలను కూడా మనం దర్శనం చేసుకోవాలి. మొక్కలని పెంచాలి. వర్ష ఋతువు కనుక మొక్కలను పెంచితే, మొక్కలను పూజిస్తే క్షేమం కలుగుతుంది. శివుడికి ప్రతీకాత్మకంగా మారేడు చెట్టు అంటే బిల్వం చెట్టు, శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, సూర్యనారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా అర్క వృక్షం అంటే జిల్లేడు మొక్కలు, అలాగే గణపతికి ప్రీతికరంగా దూర్వా గరికని పెంచి పోషించడం, పార్వతీదేవికి ప్రీతికరంగా నీలాంబర అన్న వృక్షాన్ని కానీ, వేప చెట్టును కానీ, జమ్మి శమీ వృక్షాన్ని కానీ పెంచి పోషించడం, వీటికే పంచాయతన వృక్షాలు అన్న పేరు ఉంది. శాస్త్ర ప్రమాణాలకు లోబడి పాఠాంతరాలలో ఈ పంచాయతన వృక్షాలు 3 రూపాలలో భిన్న భిన్న నామాలతో, భిన్న భిన్న వృక్షాలతో కూడా మనకు అందుబాటులో నేడు ఉన్నాయి. లక్ష్యం ఒక్కటే. పంచాయతనాన్ని ఎలా పూజిస్తున్నామో పంచాయతన దేవతలకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ మహావృక్షాలను కూడా ఆదరించాలి, పెంచి పోషించాలి. మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలి అని వేదం కూడా ఇలా అర్చన విధానంలో మనకు మార్గాన్ని సూచించింది. ఇది లక్ష్యం. గురుగారు, మహాలక్ష్మి అమ్మవారి స్తుతులలో కనకధార స్తోత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ కనకధార స్తోత్రం చదివేటప్పుడు అలాగే శ్రవణం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ఆదిశంకరుల వారు మందాధికారులమైన మన కొరకు అపారమైన ప్రేమతో అందించిన 176 స్తోత్ర సంచయ సంబంధిత కృతులలో దండకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, వ్యాఖ్యానాలు,
అనేకం ఉండగా స్తవరాజాలు వాటిలో నేటి కాలానికి సంబంధించి విస్తృతమైన ప్రచారం పొందిన స్తోత్రం కనకధారా స్తవం. సమస్తము ఆదిశంకర్ల వారి పేరు మీదనే కనుక వారి శిష్యులు చేసినా కూడా, వారు పద్మపాదులు రచించిన కూడా అది కూడా శంకర్ల వారి పేరిట. కొన్నిసార్లలో కొన్ని సందర్భాల్లో వ్యాసుల వారు చేసిన రచనలు కూడా అయ్యగిరి నందిని నందిత మోదిని ఇత్యాదిగా గల స్తోత్రాలు కూడా ఆదిశంకరుల పేరిట లోకంలో వ్యాపించి ఉన్నాయి. వ్యాసుల వారిది ఈ స్తోత్రం అయ్యగిరి నందిని. కానీ అనేక గ్రంథాలలో మనం ఈ స్తోత్రాన్ని కూడా వ్యాసుల వారిది అనేటట్లుగానే కాకుండా ఆదిశంకరుల వారిది అని సంబోధన చేస్తూ ఉంటాం. కనకధారా స్తవం ఆదిశంకరులు బాల్యంలో భిక్షాటనం ఒక వృత్తిగా స్వీకరించి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరించి 5 ఇండ్లలో ఉంచ వృత్తితో జీవనం కొనసాగించేటటువంటి ధర్మాన్ని స్వీకరించి ఉన్నారు. విద్యార్థి బ్రహ్మచర్యమాగా ఉపమానయస్వ దేవేన సవిత ప్రసూత అన్న తరువాత కోనామాసి కస్య బ్రహ్మచార్యసి, ఏం పేరు, ఎలా చేస్తావు, ఏ విధంగా బ్రతుకుతావు అంటూ గురువుగారు అనేక ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలలో ఒకటిగా నేను అనేక గృహాలలో యాచన చేసి ఉంచ వృత్తితో అందిన దానిని ప్రసాదంగా స్వీకరించి జీవనం గడుపుతాను, విద్యాభ్యాసం చేస్తాను అనే వాగ్దానం చేయాలి విద్యార్థి రూపంలో ఉండే బ్రహ్మచారి. ఆ నియమానికి లోబడి శంకరుల వారు ఒకానొక ఇంటి ముందర నిలబడి ఇల్లాలని చూచి భవతి భవాన్ భిక్షాను దేహి భవతి భిక్షాం దేహి అని యాచించగా లోన ఉన్న ఆ ఇల్లాలు ఇంటిలో ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరిక ఉండగా ఆ ఉసిరిక అది కూడా ఎందుకు మిగిలింది అంటే ఏకాదశి వ్రతం మరుసటి నాడు ద్వాదశి వ్రతం, ద్వాదశి వ్రతం నాడు భోజనం చెయ్యాలి అంటే పారణ చెయ్యాలి. పారణ చేసే నిమిత్తమై ఏమీ లేకపోయినప్పుడు నీటిలో ఉసిరిక వేసి ఆ నీటిని స్వీకరిస్తే భోజనం చేసిన దానితో సమానం అని శాస్త్ర ప్రమాణం. గ్లాసు నీటిలో ఉసిరిక వేసి ఆ నీరు త్రాగితే అది భోజనంతో సమానం. అందుకోసమే ఆ ఇల్లాలు ఇంటిలో ఒక ఉసిరిక మిగిలి ఉండగా అలా భద్రపరిచి పెట్టింది. కానీ వాకిలిలో ఒక బ్రహ్మచారి వచ్చి అడగగా ఇంటిలో ఏది ఉంటే అది ఇచ్చేయాలి కనుక ఆ ఇల్లాలు ఉసిరికాయను తెచ్చి శంకరుల వారి ఆ పాత్రలో జోలెలో వేసింది. అది చూచి గమనించిన శంకరులు అంగం హరే పులక భూషణమాశ్రయంతి అంటూ 28 శ్లోకాలలో మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం అయిపోయిన మరుక్షణం ఆ ఇల్లంతా కూడా ఆశ్చర్యకరంగా బంగారు అంటే స్వర్ణంతో ఉన్నటువంటి ఉసిరికాయలతో వర్షం కురవగా ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. ఇది శంకరుల మహాత్మ్యం. శంకరుల వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే ఇలాంటి అనేక విషయాలు కూడా మనకు తెలిసి వస్తాయి. శరీరం రోమాంచితమవుతుంది. కనుకనే వారు జగద్గురువులు, ఆది గురువులు. ఈనాటి కాలానికి సంబంధించి కనకధారాస్తవం ఈ 28 శ్లోకాల స్తోత్రాన్ని మనం ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము కనీసంగా శ్రావణ మాసాలలో అందులో కూడా ప్రత్యేకంగా శుక్రవారాలలో వింటే ఆ ఇంట తప్పనిసరిగా అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి. సమస్త సంపదలు ఆ ఇంటికి లభిస్తాయి. ఇంటిలోని వారంతా శాశ్వతంగా ఆనందంగా ఉంటారు అని కూడా ఒక లోకంలో అందరూ అనుకునేటటువంటి మాట. శంకరుల వారి స్తోత్రాలను ఏ విధంగానైనా ఎప్పుడు విన్నా కూడా ఆనందమే కనుక కనకధారా స్తవాన్ని శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళలో అయినా వినే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ నివాస స్థానాలు ఏమిటి, వాటి విషయంలో పాటించవలసిన నియమాలేంటి? లక్ష్మీ నివాస స్థానాలు తలుపు, గడప, విసుర్రాయి, చదువుకునే పుస్తకం, కుందెన, దేవతారాధన చేసేటటువంటి చోట ఉండే శంఖం, మంచినీటి బిందె, ఇల్లాలు, ఇంట్లో ఉండే మహిళలు, వెలిగించిన దీపం. లక్ష్మీ నివాస స్థానాలు ప్రధానంగా 9.
అని మనకు జ్యోతిషం కూడా వివరిస్తుంది. ఇంట్లో ఉండే మహిళ విలపిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నివసించదు. గడపకు ఏ విధంగానైనా దోషం వాటిల్లితే, చెదపురుగు ఆశిస్తే, ఆ గడప సరిగా మనం శుభ్రపరచుకొనకపోతే, గడప పగుళ్ళు చీలితే గడపను శుక్రవారం నాడు మార్చుకొనకూడదు. గడపను మార్చే సమయంలో తిథివార నక్షత్రాలు కూడా జ్యోతిష్యంతో సహాయంతో మార్చుకోవాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. గడపను ప్రతిరోజు కడగాలి. ఆ గడప పైన పసుపు అలది బియ్యం పిండితో ముగ్గు వెయ్యాలి. పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించాలి. పుష్పమాలికల చేత అలంకరించాలి. పువ్వుల చేత పూజించాలి. అలాగే రోలు, రోకలి, కుందెన, దీపం వెలిగించిన తర్వాత ఆ దీపలక్ష్మి, ధాన్యలక్ష్మి, సరస్వతి, ఎక్కడైతే పుస్తకాలు పెడతామో ఆ పుస్తకాలు ఉంచేటటువంటి బల్ల, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. భోజనం బల్ల కూడా లక్ష్మీ స్వరూపమే. అనేకులు భోజనం బల్ల పైన ఎక్కి కూర్చుంటారు ఒక్కొక్కసారి, దోషం. ఆ బల్లని భోజనం కోసమే వినియోగించాలి. వ్రాసే కలం లక్ష్మీదేవికి ప్రతీక. అనేకులు ఆ కలంతో ఎదుటివారిని బెదిరిస్తూ ఉంటారు, లేదా చెవిలో ఇలా పెట్టి తిప్పుతూ ఉంటారు, లేదా ఆ పెన్నుతో ఇలా ఆడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపాలే. ఆ ఇంటి లక్ష్మి ఉండదు. ఉప్పు లక్ష్మీ నివాస స్థానం, నూనె లక్ష్మీ నివాస స్థానం. వీటిని లక్ష్మీ స్వరూపాలుగా భావించిన సనాతన సంప్రదాయం అయిపోయినవి అనకూడదు అంటుంది. ఉప్పు నిండుకున్నది, పసుపు నిండుకున్నది, బియ్యం నిండుకున్నవి, అయిపోవచ్చినవి అనకూడదు. నిండుకున్నవి అని వ్యతిరేకార్థంలో సంబోధించాలి. దీపం వెలిగించకంటే పూర్వం ఏ పద్ధతి లేదు, ఏ నియమము లేదు. వెలిగించిన అనంతరం అది దీపలక్ష్మిగా మారుతుంది. సంతానం, పిల్లలను కూడా ఎప్పుడూ హింసించరాదు. పొరపాటుగా కూడా కన్న తల్లి వారికి కష్టం కలిగించే మాట నోట అనకూడదు. తథాస్తు అంటారు దేవతలు. సంతాన లక్ష్మి పిల్లలలో దర్శనం చేసుకోవాలి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో విసురాయి లేదండి, రోలు రోకలి లేవండి, మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, ఇవి లక్ష్మీ నివాస స్థానాలా? తప్పకుండా లక్ష్మీ నివాస స్థానాలే. వాటిని కూడా మనం గౌరవించాలి. ఏ ప్రాణము లేని ఆ జీవి, అది జీవి కాదండి, యంత్రం. యంత్రమైనా కూడా అలా స్విచ్ వేయగానే, మీట నొక్కగానే ప్రాణం పోసుకుంటుంది, గిరగిరా తిరగడం మొదలు పెడుతుంది. తెలియని ఏదో ఒక శక్తి అందులో వచ్చి చేరింది కదా. శక్తి అంటేనే లక్ష్మి. కనుక వాటిని కూడా మనం గౌరవప్రదంగా చూడాలి. రోలు, రోకలి, కుందెన, ప్రత్యామ్నాయంగా ఈనాటి కాలంలో మనం వినియోగించేటటువంటి మిక్సీ, గ్రైండర్, ఇవి కూడా లక్ష్మీ నివాస స్థానాలే. సూర్యాస్తమయం అయిన తదుపరి గడప పైన కూర్చొనకూడదు. సూర్యాస్తమయం కంటే పూర్వమే ఇంటిలో దీపారాధన చెయ్యాలి. చిన్నారి బాలబాలికలను సాయంత్రం వేళలో కూర్చుండబెట్టుకొని వారి చేత దీపాన్ని గురించినటువంటి ధ్యాన శ్లోకాలు చెప్పించాలి, దీపధ్యానం చేయించాలి. ఇలా మనం పాటించినట్లయితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి తప్పక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. లక్ష్మీ నివాస స్థానాలు ఇవన్నీ కూడా. గురుగారు, లక్ష్మీదేవి క్షీరసాగర మధురం నుంచి ఉద్భవించిందా? అంతకుముందు ఆమె నివాసం ఎక్కడ ఉండేది? దేవీ భాగవతంలో లక్ష్మీ నివాస స్థానాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. వైవస్వత మనువు ఈనాటి కాలంలో మనం చెప్పుకునేటటువంటి రూపం. అలాగే 7 ఈ యుగాల కాలాలలో, మనువుల కాలాలలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపం అమ్మ స్వీకరించినట్లుగా దేవీ భాగవతం వివరిస్తుంది. భృగు మహర్షి కూతురు ఒక కల్పంలో, అలాగే బిల్వం చెట్టు రూపంలో మరి ఒక కల్పంలో, తులసి మొక్క రూపంలో మరి ఒక కల్పంలో, ప్రస్తుతం స్వారోచిష, స్వయంభువ, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, ఈ 6 యుగాలు గడిచిపోయి వైవస్వత యుగం అనేటటువంటి 7వ మన్వంతర కాలంలో మనం ఉన్నాం. ఈ మన్వంతర కాలంలో మహాలక్ష్మి మొదటి దశలో ఇంద్రుని వద్ద ఉండేది. ఇంద్రుడు తన వద్ద మహాలక్ష్మి ఉన్నది అనే అహంతో విర్రవీగగా ఆ అహం తొలగించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ఒక పరికల్పన చేశాడు. ఒకనాడు ఆ ఇంద్రుడు ఐరావతంపై విహరిస్తూ ఉండగా
దూర్వాస మహర్షి ఒక పుష్పమాలికను చేతబుచ్చుకొని ఎదరగా వచ్చి ఇంద్రునికి అందించాడు. ఇంద్రుడు ఆ పుష్పమాలికను ఐరావతం కుంభస్థలంపై ఉంచగా అందులో ఉండే బంభరములు తుమ్మెదల నాదానికి కాస్త కినిసి ఆ ఐరావతం పుష్పమాలికను తొండంతో లాగి నేలని విసిరి కొట్టింది. లక్ష్మీదేవి ఉన్నది అన్న అహంతో నేను అందించిన పుష్పమాలికను హే ఇంద్ర నీవు మెడలో ధరించలేదు, కుంభస్థలం పైన ఉంచావు కనుక ఆ లక్ష్మి నిన్ను విడిచిపెట్టి సముద్రంలో చేరుగాక అని దుర్వాసుడు పలకడంతో లక్ష్మీదేవి మౌనంగా ఇంద్రుని విడిచి సముద్రంలో చేరింది. ఆ తదుపరి దేవదానవులు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసి అమృతం కోసం అన్వేషణ చేయగా సముద్రంలో నుంచి వెలువడిన 14 ప్రాణ వస్తుకోటి సంచయంలో ఉచ్చైశ్రవం, అప్సరసలు, ముందుగా హాలాహలం, ఈ క్రమంలో చంద్రుడు, ఆ తదుపరి మహాలక్ష్మి కూడా సముద్రంలో నుంచే ప్రాదుర్భావం చెందినటువంటి నేపథ్యంలో చంద్ర సహోదరి అన్న పేరు అమ్మవారికి ఇలా కలిగింది. ఒక్కొక్క మన్వంతర కాలంలో మహాలక్ష్మి ఒక్కొక్క రూపం పొంది ఉన్నది కనుక లక్ష్మీ స్వరూపంగా ఇంటింట తులసి మొక్కని అందుకే పెంచుతారు, ఇంటింట బిల్వం మొక్కని కూడా అందుకే పెంచాలి అని ప్రాచీనులు తెలియజేస్తారు. ఇది లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన పూర్వ మనువు కాలాల వృత్తాంతం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.